హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నవ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ అయిపోయింది కదా, సారీ అండి. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ అందరికీ చాలా ఇష్టమైన వీడియో ఏంటో తెలుసు. రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అది ఈరోజు ఎలా చేయాలో నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. మన ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి బాస్మతి రైస్ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఇంకా మెంబర్స్ ఎక్కువ ఉంటే మీరు ఇంకో 2 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి పాతవి తీసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ దీనిలోకి మనకి బిర్యానీ మసాలాస్ కావాలి కదా, స్పైసెస్, చెక్క, లవంగ, అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి కావాల్సిన స్పైసెస్: కారం, ఉప్పు, సాల్ట్, పసుపు, పెరుగు, పచ్చిమిర్చి, ధనియా, జీరా పౌడర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెష్గా గీ. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి కదా, దానిలోకి ఇవి యూజ్ అవుతాయి. మన ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ కావాలి కదా, అందుకు నేను ఈ చికెన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మీరు బిర్యానీ కట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా మీడియంగానే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం 1 కప్ నిండా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకోండి. అలాగే సేమ్ క్వాంటిటీలో పుదీనా కూడా తీసుకోండి. ఫైనల్ వచ్చేసి ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇవి మనకు రైస్లోకి యూజ్ అవుతాయి. మనం ఫస్ట్ వచ్చేసి రైస్ని చక్కగా కడుక్కుందాం. ఇది కొంచెం పాత రైస్ కదా, ఒక 2 to 3 టైమ్స్ కడుక్కుంటే చాలు. అండ్ మరి బాస్మతిని పాతవే తీసుకోండి, కొత్తవి అసలు వద్దు, టేస్ట్ బాగోదు. ఓకేనా? ఇఫ్ ఎనీ కేస్ పాతవి లేకపోతే కొత్త బియ్యం తీసుకోండి. మోస్ట్లీ పాత బియ్యమే ప్రిఫర్ చేయండి. 2 టైమ్స్ చాలు. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ఒక 1 అవర్ సోక్ చేసుకుందాం. మన ఈ ఫ్రై పీస్ బిర్యానీకి రైస్ అనేది చాలా టేస్టీగా రావాలి కాబట్టి మనం ఇప్పుడు చికెన్ స్టాక్ రెడీ చేసుకుందాం. అది ఈ చికెన్ని బాయిల్ చేసుకుంటే ఆ స్టాక్ మనకి రెడీ అవుతుంది. లెట్స్ మేక్ చికెన్ స్టాక్. ఇప్పుడు మనం చికెన్ స్టాక్ రెడీ చేసుకోవాలి కదా, అందుకు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి. మనం దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. చికెన్ మంచిగా బాయిల్ అయ్యి తెరిగి మనకి ఆ స్టాక్ అనేది రెడీ అవుతుంది కదా, సో వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ 1.5 kgకి మనం కేజీ చిన్న చికెన్కి 2 లీటర్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా? మనం ఈ వాటర్లో 4 to 5 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోండి. చికెన్ స్టాక్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ వచ్చేసి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వాటర్ మంచిగా ఇలా కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని యాడ్ చేసుకోండి. నేను చికెన్ ఆల్రెడీ చక్కగా క్లీన్ చేశానండి, సో మళ్ళీ కడగట్లేదు. మీరు మాత్రం 2 to 3 టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ వాటర్తోనే కదా రైస్ని కుక్ చేసి చాలా నీట్గా ఉండాలన్నమాట చికెన్ అనేది. చికెన్ని చక్కగా ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోండి. అప్పుడే ప్రతి పీస్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మనకి చికెన్ స్టాక్ ఉంది కదా, అది కూడా మంచి ఫ్లేవర్గా రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి చికెన్ అనేది. సో మనం ఇంకో 5 minutes కుక్ చేసుకుంటే చికెన్ స్టాక్ ఇంకా చాలా ఎమ్మీగా స్మెల్ అనేది బాగా వస్తుంది. సో ఒక 5 minutes ఇలాగే కుక్ చేసుకోండి. మనకి చికెన్ స్టాక్ రెడీ అయిపోయింది. మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం చికెన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మీ దగ్గర చిల్లులు గింటున్నా లేకపోతే ఏదైనా వేరే ఫిల్టర్ సహాయంతోనైనా చికెన్ని వేరే బౌల్లో వేసేసుకోండి. మనం ఈ స్టాక్తో ఇప్పుడు రైస్ కుక్ చేస్తాం కదా, సో చికెన్ని సపరేట్గా తీసేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ని కూడా మీరు ఫిల్టర్ చేసుకోండి. చిన్న చిన్న చికెన్ పార్టికల్స్ కానీ బోన్స్ అయినా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మీరు ఫిల్టర్ చేసుకుంటే అవి కూడా పోతాయి. కొంచెం జాగ్రత్తగా ఇవి బాగా కుక్ అయింది కదా చికెన్, సో నీట్గా జాగ్రత్తగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ బౌల్ చేసుకుందాం. దానికి ఒక మందపాటి కడాయిని తీసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది, ఓకేనా. తర్వాత కొంచెం ఫ్రెష్గా రెడీ చేసుకున్న గీని యాడ్ చేసుకోండి. కొంతమంది దీనిలో సంతూరాలు యాడ్ చేస్తారు, బట్ నేను తీసుకోవట్లేదు. నేను అచ్చం గీతను ప్రిపేర్ చేస్తాను, మా పిల్లలు ఇష్టంగా తింటారు. గీ కొంచెం వేడైన తర్వాత హోల్ గరం స్పైసెస్, బిర్యానీ స్పైస్ అన్ని యాడ్ చేసుకోండి దీనిలోకి. చక్కగా ఇవి ఫ్రై అయిన తర్వాత గీలో 1 కప్ వరకు క్యాష్యూస్ యాడ్ చేసుకోండి. క్యాష్యూస్ అనేవి మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బట్ నేనైతే మా పిల్లలు తింటారు కదా అందుకని యాడ్ చేస్తాను. చక్కగా క్యాష్యూస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ ఏమో స్లైసెస్గా కట్ చేసుకున్నాం, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. చక్కగా వాటిని అన్నిటిని కలుపుతూ మిక్స్ చేస్తూ గీలో ఫ్రై చేసుకోండి. మనం వేసిన ప్రతి ఐటెం అనేది గీలో ఫ్రై అయితేనే ఈ రైస్కి మంచి టేస్ట్ వచ్చింది. అప్పుడే మీరు రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీటిల్లోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ స్టాక్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఈ రైస్లో కొంచెం చూసి యాడ్ చేసుకోండి. చక్కగా ఈ సాల్ట్ కూడా కలిసేలాగా మొత్తం మిక్చర్ని ఇలా మిక్స్ చేసుకోండి. మనకి ఈ ఆనియన్ అనేది కొంచెం కుక్ అయ్యి బ్రౌన్ కలర్లోకి రావడానికి ఒక 2 to 3 seconds టైం పడుతుంది. సో మనం కొంచెం లిడ్ క్లోజ్ చేసేసి వీటిని కుక్ అవ్వండి. ఒక 10 minutes ఇలా మనం మూత పెట్టి మగ్గించుకున్నాం కదా, కొంచెం ఆనియన్స్ అనేవి మగ్గి కొంచెం కలర్ చేంజ్ అవుతూ మనకి ఇలా కనిపిస్తాయి. ఈ టైంలో మనం ఫ్రెష్గా తీసుకున్న ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసామా వేయలేదు అన్నట్లు కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి పౌడర్స్ అయినా స్పైసెస్ అయినా అండ్ అలాగే అల్లం పేస్ట్ అయినా అప్పటికప్పుడు రెడీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి అసలు వాడొద్దు, ఓకేనా. అప్పుడే మీరు మంచి టేస్టీగా ఫ్రై పీస్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెందీగా ఉంటుందండి, సో మీరు స్కిప్ చేయకుండా డీటెయిల్గా చూస్తే మీకు మంచి రెసిపీ అనేది మీరు ట్రై చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం వచ్చేసి పుదీనాను కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇవి కొంచెం యాడ్ చేసుకోండి. రిమైనింగ్ మనం రైస్ అంతా అయిన తర్వాత పైన డెకోర్ చేసుకుంటాం కదా, సో కొంచెం యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న కప్పు మంచిగా షేక్ చేసుకున్న పెరుగుని యాడ్ చేసుకోండి. ఈ పెరుగు వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి, సో పెరుగు అసలు స్కిప్ చేయొద్దు. చక్కగా పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసే ప్రతి ఐటెం మీరు తప్పకుండా యాడ్ చేస్తేనే మీరు మంచి టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేయగలుగుతారు, ఓకేనా. చక్కగా పెరుగు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా మొత్తం మిక్స్ చేస్తూ కలుపుకోండి. కాసేపు ఇది కుక్ అవ్వాలి కదా, సో మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 2 to 3 seconds కుక్ చేసుకుందాం. ఒక 2 secondsకి మనకు పెరుగు కూడా చక్కగా బాయిల్ అయ్యి ఇలా కనిపిస్తుంది. ఈ టైంలో మనం రైస్కి మంచి ఫ్లేవర్ని ఇచ్చే బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి నేను హోమ్మేడ్గా రెడీ చేసుకున్నానండి, ఇది మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. చక్కగా బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఈ బిర్యానీ మసాలా అనేది హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకోండి, బయటవి అసలు వాడొద్దు, ఓకేనా. చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి.
ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ స్టాకు, దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి రైస్లోకి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో వాటికి సరిపోని క్వాంటిటీగా 2.5 వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ గ్లాస్ అన్నమాట. ఈ రైస్ ఇలాగే చేయాలంటే చేయవసరం లేదండి. నార్మల్ రైస్ మీరు కుక్ చేసుకోవచ్చు వాటర్తోనైనా, బట్ ఇలా చికెన్ స్టాక్తోని మీరు రెడీ చేసుకుంటే రైస్ చాలా ఫ్లేవర్గా ఉంటుంది. డిఫరెన్స్ మీరే ఎంజాయ్ చేస్తారు, ఓకేనా. బట్ కాకపోతే ప్రాసెస్ కొంచెం లేట్గా ఉండిద్దనే కానీ ఇలాగే రైస్ చాలా బాగుండిద్ది, తినడానికి చాలా ఫ్లేవర్గా ఉండిద్ది, ఓకేనా. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకే, చక్కగా చికెన్ స్టాక్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోండి, ఓకేనా. సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ అవ్వకపోతే మీరు ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ మనం చికెన్ స్టాక్లో యాడ్ చేసాము అండ్ అలాగే బిర్యానీకి కూడా యాడ్ చేసాము కదా ఇందాక రైస్కి, సో అవసరం లేదు. చక్కగా మనం యాడ్ చేసిన స్టాక్ అనేది మంచిగా మరుగుతుంది కదా, ఈ టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. చక్క నిదానంగా యాడ్ చేసుకోండి, స్పీడ్గా యాడ్ చేయొద్దు, ఆ వాటర్ మన చేతికి తగిలే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. చక్క నీట్గా స్లోగా యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా రైస్ని. రైస్ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం, ఎందుకంటే రైస్ మనకి మంచిగా పొడి పొడిగా రావాలి కదా. సో అలా మనం ఏమన్నా కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువైనా కూడా ఈ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల రైస్ అనేది మంచి పొడి పొడిగా ఉంటుంది మనం తినే టైంకి. కొంచెం చాలా ఎక్కువ వద్దు, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఒక 10 మినిట్స్ మనం ఫ్లేమ్ అనేది హైలో ఉంచి కుక్ చేసాం కదా, సో ఇలా వచ్చేసింది. మనం ఈ టైంలో కొంచెం మిక్స్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక 10 మినిట్స్కి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. దానికి కొంచెం పొడవుగా వెడల్పుగా ఉండేది తీసుకోండి. చాలామంది బాండీ ప్రిఫర్ చేస్తారు, లేదా క్యాష్ ఐరన్ బాండీలు అలాంటి ప్రిఫర్ చేస్తారు, బట్ నా దగ్గర అది లేదు, సో నేను అందుకే దీనిలో ఫ్రై చేస్తాను. మీ దగ్గర అలాంటి బాండీలు ఉన్న వెజల్స్ ఉన్న మీరు కంపల్సరీ వాటిలో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రై అనేది. సో దీనికి కావాల్సినంత ఆయిల్ నేను తీసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మనం ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం కదా, సో రైస్ అనేది మంచిగా కుక్ అయింది, ఓకేనా. చక్క కుక్ అయ్యి ఇలా పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది. ఇంతేనండి, మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన రైస్ అనేది కుక్ అయ్యింది. కింద కొంచెం చెమ్మ అనేది ఉంది, సో మీరు అయినా పర్లేదు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కళాయి అనేది కొంచెం హీట్గా ఉంటుంది కదా, ఆ హీట్ వల్ల దానిలో ఉన్న తేమంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఓకేనా. లిడ్ క్లోజ్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క అండ్ కొంచెం లవంగాలు యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 నుంచి 5 ఫ్రెష్ యాలకులు యాడ్ చేసుకోండి. ఇవి కంపల్సరీ ఏమి కాదండి, బట్ నేను యాడ్ చేశాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసిన వెంటనే చిప్పట్లాడుతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ని కట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి ఇవి మంచి టేస్ట్ ఇస్తుందండి, సో ఆనియన్స్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకుని ఆయిల్లో మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి, ఓకేనా. చక్కగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా తీసుకొని యాడ్ చేసుకోండి.
వాటిని కూడా కొంచెం ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కొంచెం కావాలి కదా మన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో అందుకని నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం, ఇది చిన్న టేబుల్ స్పూన్ కదా, సో అందుకే కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి. ఓకేనా, కొంచెం చాలు. ఈ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఆనియన్స్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఓకేనా, ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉండిద్దండి. సో మీరు భయపడొద్దు, చక్కగా స్లోగా చేసుకుంటే రెసిపీ బాగుంటుంది. ప్రతి ఐటెం యాడ్ చేసుకోండి, ఏది స్కిప్ చేయొద్దు. మనకి రెసిపీ మంచిగా రావాలంటే ప్రతి ఐటెం కావాల్సిందే కదా. సో అండ్ అలాగే చాలామంది కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటారు, బట్ నా దగ్గర అవైలబుల్ లేదు. మీ దగ్గర ఉంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఈ ఫ్రైలో. ఓకేనా, మనకి ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 2 to 3 minutes టైం పడుతుంది. సో మనం మూత అనేది క్లోజ్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. మనం ఒకసారి మూత తీసి చూసేద్దాం. చక్కగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్లో బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఇలా కనిపిస్తాయి. ఓకేనా, ఇంకా చాలండి, మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ కర్రీకి కావాల్సిన చికెన్ ఫ్రైకి కావాల్సిన అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. రెసిపీస్ ప్రతి దానిలో ఫ్రెష్గా అని ఎందుకు చెప్తున్నానంటే రెసిపీ మొత్తం టేస్ట్ అనేది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే స్పైసెస్ అండ్ పేస్ట్లు కానీ వాటి మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు కొద్దిగా ఓపిక చేసుకుని ఎప్పుడైనా రెసిపీ ముందే ఈ పని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చక్కగా దీన్ని కూడా మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోండి, అప్పుడే కూర చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేస్తారు, బట్ నేను టొమాటో అంత ఇష్టపడి ఈ ఫ్రైలో. మీరు టొమాటో చికెన్ తింటాను అని అనుకునే వాళ్ళు కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో తింటారు కదా, సో యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. చాలామంది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోరు, బట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఈసారి ట్రై చేయండి. ఓకేనా, చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఆ పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, చక్కగా మనం యాడ్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, దీనిలో స్లోగా యాడ్ చేసుకోండి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అప్పుడే మనం ముందుగా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉంటాయి కదా, సో చికెన్కి మంచిగా కుక్ అవుతుంది. మనం ఈ చికెన్ని ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, సో ఎక్కువ టైం పట్టదు మనకి ఈ ఫ్రైకి. ఓకేనా, చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఎంతమందికి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టం నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమి ఇష్టమో కూడా చెప్పండి, నేను అవి ట్రై చేసి వీడియో చేసి మీకు నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. చక్కగా చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కదా. మనం ఒక 5 minutes చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే చికెన్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకు స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్తో ఒక 5 tablespoons యాడ్ చేసుకుంటానండి. సో మీరు ఇంకా తినాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ అనేది మీ ఇష్టం, బట్ లిమిటెడ్గా చూసుకోండి, ఎందుకంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా, అందుకని. చక్కగా కారాన్ని యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనం యాడ్ చేసిన కారం అంతా ప్రతి పీస్కి ఈవెన్గా కుక్ అవుతుంది. లేదనుకోండి కొన్నిటికి కుక్ అయ్యి కొన్నిటికి కుక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి, చక్కగా వేయించి ఫ్రై చేసుకుని పొడి చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని కూడా కలుపుతూ మిక్స్ చేసుకోండి.
స్పైసెస్ అన్ని యాడ్ చేసి అలా మూత పెట్టేయొద్దండి, ఎందుకంటే మనకి ఈ చికెన్లో వాటర్ కంటెంట్ లేదు కదా, సో మాడిపోయే ఛాన్స్ ఉంది. స్పైసెస్ మాడిపోతే కర్రీ అనేది పాడవుతుంది, చికెన్ చేదు వచ్చింది. సో ఇది గమనించి మీరు ఏది యాడ్ చేసినా ఫ్రైని మాడకుండా చూసుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనం చికెన్ ఫ్రైకి ఈ క్యాష్యూస్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇవి కూడా చికెన్తో పాటు కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తాయి. ఓకేనా, అస్సలు స్కిప్ చేయొద్దు. వీటికి కూడా ఉప్పు కారం మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ చక్కగా కోటింగ్ లాగా ఉండి ఉంటాయి. ఓకేనా, మీరు ఈ స్టేజ్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం తగ్గింది, సో నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. తగ్గితేనే, ఇఫ్ ఎనీ కేస్ తగ్గకపోతే మీకు సరిపోతే అవసరం లేదు. ఓకే, నాకు కొంచెం తగ్గింది, సో నేను యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, చాలా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం లెందీగానే ఉండిద్ది, బట్ మంచి రెసిపీ కావాలంటే తప్పదు కదా, సో అలా చేయండి. ఓకేనా, ఫైనల్గా వచ్చేసి దీనికి మంచి టేస్ట్ అండ్ సువాసన కోసం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇదంతా హోమ్ మేడేనండి, బయటికి అసలు తీసుకోవద్దు. ఓకేనా, సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. కొంతమంది ఇంకా టేస్ట్ కోసము దీనిలో ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు అండ్ జీడిపప్పు వాటి పౌడర్ యాడ్ చేసుకుంటారు, బట్ నేను అది ఇష్టపడినాను కదా, సో నాకు ఇది సరిపోతుంది. మీరు ఇంకా గ్రేవీగా కావాలి, ఇంకా చికెన్కి కోటింగ్ కావాలనుకునే వాళ్ళు ఆ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా వచ్చేసి కొంచెం టచింగ్ కోసం మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇవి రెండు అయిపోయినాయి కదా, మనం చేసేసాం కదా. నేను వీటిని ప్లేటింగ్ చేస్తాను, నెక్స్ట్ చూడండి.